పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎదురు చూచిన అనుగ్రహ కాలం ప్రారంభమగుతూ ఉన్నది. ఈరోజు విభూతి బుధవారం. 40 రోజులు ప్రార్థనలో మొదటి రోజు, అనుగ్రహం కురిపించే గొప్ప దినం. మానవ జీవితం ఎటువంటిదో ఉదయకాలం పూజలో విన్నాము. మన జీవితం బుడగ వంటిది, మన జీవితం పురుగు లాంటిది, మన జీవితం మట్టికి సమానమని విన్నాం. దానిని బట్టి ఒక పాటను ఈరోజు మనం పాడి మన జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి కారుణ్య జపమాలలో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి మొదటి రోజు నుండి అనుగ్రహంలో ప్రజలు ప్రవేశించాలని అందరికీ వెంటనే ఈ లింకును పంపండి. ఈ 40 దినములు ప్రభు అనుగ్రహ దినములుగా మారునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యేసుతో 40 రోజులు ఈ శ్రమల కాలంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రత్యేక ఈ దినమున మొదటి రోజున కరుణామయునితో కారుణ్యమును కోరుతూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే ఈ కుటుంబాలను ప్రత్యేకంగా ఈ విభూతి బుధవారం నాడు మనం గుర్తుంచుకొని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. వారి ఉద్దేశములతో మీ ఉద్దేశములు కూడా అర్పించండి. సిల్వియా జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు సుజాత ప్రత్యేక ఉద్దేశములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు టి సుమన్ రెడ్డి, సుజీత మరియు వారి కుటుంబ సభ్యులు. సిల్వియా జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. శోభారాణి కుటుంబం తలంపులు నెరవేరినట్లుగా యేసు పవిత్ర రక్తం ద్వారా కుటుంబంలోని అన్ని బంధకాల నుండి విడుదల పొందినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం, వారందరికీ దేవుని కృపలో వారందరూ జీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ కొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రభువు తన సేవలు అధికముగా వాడుకున్నట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆయురారోగ్యం, దేవుడు చేసిన మరియు చేయబోతున్న మేలులను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి మరియు మరియమ్మ. అలాగే తుమ్మ విజేందర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా వారి కుటుంబంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వల్లే సోవమ్మ, శ్రీనుబాబు, విజయ్ కుమారి, అక్షర కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశములు నెరవేరినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ దినము మా సెంటర్లో ప్రత్యేకంగా నాతో పాటు వ్యక్తిగతంగా గడిచిన 22 సంవత్సరాలుగా జీవిత ప్రయాణంలో సువార్త పనిలో ఎక్కువగా శ్రద్ధ వహించి నాతో పాటు నడుస్తున్న బిడ్డ ఫాతిమా రాణి తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నది. మీ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తే. ప్రత్యేక రీతిలో ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేసినటువంటి బిడ్డను ఇక్కడ కరుణాపురంలో జీవధారాలో డివైన్ మర్సీ సెంటర్లో నాతో పాటు పనిచేసిన దానికి ఆమెను, ఆమె భవిష్యత్తును, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా దీవించబడాలని ఆమెకి ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు, జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ ఫాతిమా రాణి, గాడ్ బ్లెస్ యూ. ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీనివాస్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు అతనిపై మెండుగా దిగివడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరందరితో పాటు మన ఉద్దేశం కూడా ఈ విభూతి బుధవారం నాడు ఈ 40 రోజుల అనుగ్రహ దినములలో అర్పించి కారుణ్య జపమాలలో మనము జరుపుతున్నటువంటి ప్రతి ప్రార్థన, ఉదయం 6:30 పూజ, తరువాత మధ్యాహ్నం ఈ టైంలో జరుగుతున్నటువంటి ఈ కారుణ్య జపమాల, ఈరోజు సాయంత్రం మరి ముఖ్యంగా 8 గంటలకు ప్రతి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలని కారుణ్య జపమాలలో భక్తితో మనం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళువెక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి
జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రండి, మనమందరం కలిసి అనుగ్రహపూరితమైనటువంటి శ్రమల కాలం అంటారు కొందరు, కొందరు అనుగ్రహ కాలం అంటారు, ఇంకా కొంతమంది తపస్సు కాలం అంటారు. అంటే మనమందరం కూడా దేవుని యొక్క అనుగ్రహమును పొందటానికి, దేవుని సమీపమున చేరటానికి, దేవుని కల్వరిగిరి ఎక్కటానికి 40 దినములను దేవుడు మనకిచ్చాడు. యేసు ప్రభు కూడా 40 దినములు తన తండ్రితో గడపటానికి ఎడారికి వెళ్ళిపోయాడు. అలాంటి గొప్ప దినములలో ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాం. అవును, ఉపదేశకుడు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు వెండి గొలుసు తెగిపోవును, బంగారు దీపము కింద పడి పగిలిపోవును, బావి మీద గిలక విరిగిపోవును, నీటి కూడా జారి పడిపోవును. మన జీవితం అంతే అని చెప్పేసి భక్తుడు పాడుతున్నాడు. ఈ విధంగా ఉపదేశకుడు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, నరుని దేహం ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికే తిరిగిపోవును, అతని ప్రాణము మొదలు దానిని దయచేసిన దేవుణ్ణి చేరుకొనును. అందుకే మన ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మనము మట్టిలో కలిసిపోతాము. దానికి ముందు రక్షణను సంపాదించుకోవాలని ఈ పాటలో మనం పాడటానికి సిద్ధపడుతున్నాం. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి. చప్పట్లు కొడుతూ మనమందరం కలిసి, నా జీవితమే బాటసారి జీవితం, నా జీవితమే ప్రయాణం, నేను గమ్యం చేరటానికి దేవుడు సహకరించటానికి 40 దినములు నాకు ఇచ్చాడని చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో మనం ప్రత్యేకంగా పాడి మన జీవితంలో ఈ 40 దినములు పరిపూర్ణంగా దేవునితో గడిపే రోజులుగా మారాలని ప్రార్థిస్తాం. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి,
బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. స్తోత్రం. 40 రోజులు మమ్మల్ని నీవే నడిపుమయ్యా, నీ అనుగ్రహమును దయచేయమయ్యా. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే. నీటి బుడగలాంటిది జీవితం, నీటి బుడగలాంటిది జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. అవును ప్రభువా, మా జీవితం కొంతసేపట్లో కనబడి మరుక్షణం మాయమైపోతున్న బుడగ లాంటిదయ్యా. ఆ టైం లోపల నీతో ఉండి అందరికి ఆశీర్వాదంగా మేము మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో మనమున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి జీవితం ఈ లోకములో కొన్ని రోజులకే, మన గమ్యం ఒకటే అని ఫిలిప్పీ 3:20 ఈ విధముగా పౌలు రాస్తున్నాడు. కానీ మనము పరలోక పౌరులం. దీవి నుండి మన రక్షకుడు ప్రభువును
అగు యేసుక్రీస్తు రాకడకై మనం ఆతృతతో వేచి ఉన్నాము. అంటే ఈ లోకమంతా బాటసారి జీవితం. ఒకరు అన్నారు, అందుకే మనం గెస్ట్ హౌస్లో ఉన్నామంట. ఇది మీ ఇల్లు కాదంట. ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇల్లు, అది మీది కాదంట. ఇది గెస్ట్ హౌస్ అంట, అతిథి ఇల్లు అంట. మనమందరం కూడా ఒకరోజు మన సొంత ఇంటికి వెళ్ళబోతున్నాం. అదే పరలోకం. ఎంత బాగా రాశాడు ఫిలిప్పీ 3:20లో ఆ పౌలు గారు. మనము పరలోక పౌరులం. దివి నుండి మన రక్షకుడు ప్రభు అగు యేసుక్రీస్తు రాకడకై మనం ఎట్లా వేచి ఉండాలంట? ఆతృతతో వేచి ఉండాలి అని రాసి ఉన్నాడు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కాదు, మీరు ఇప్పుడు దైవ ప్రజలతో సహచరులు, దేవుని కుటుంబంలో సభ్యులు అని రాయబడి ఉన్నది. మనమందరం ఎవరమంట? ఇక పరాయి వాళ్ళం కాదంట, పరదేశులం కాదంట, దైవ ప్రజలకు సహచరులు, దేవుని కుటుంబ సభ్యులు. దేవుని కుటుంబ సభ్యులు. నా కుటుంబం కింద జాతి ఇవన్నీ మీరు పట్టించుకోకూడదు. మీరు పరలోక కుటుంబం, దేవుని కుటుంబం. దేవుని దగ్గర ఉన్నవన్నీ ఈ కల్వరి నాదుడు ఈ 40 రోజులు ధ్యాన అంశంలో మీకు వసగునుగాక. ఆమేన్. పాడుదామా? ఓ ప్రభువా, నా జీవితం కొన్ని రోజులకే ప్రభువా, ఈ లోకమే జీవితమని నన్ను జీవించకూడదయ్యా. నా జీవితం బాటసారి జీవితం ప్రభువా, పరలోకమే నేను నివసించే నిత్య నివాస స్థలం. నీకు స్తోత్రం. చప్పట్లు కొడుతూ బాటసారి జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో, కల్వరి యాత్రలో ప్రభు 40 దినములు నడుపునుగాక. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. మన్న నది వెనుకటి వలె మన్నైపోవును, మన్న నది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మదేవుని యొద్దకు చేరును, ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరరాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. చేతులెత్తి ఆ పరలోకం వైపు చూస్తూ మన యాత్ర ముందుకు సాగాలని ప్రభు దగ్గర గుర్తులో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మహమ్మారి స్టార్టింగ్లో ఇతాలీ దేశంలోకి చెందిన ప్రెసిడెంట్ చేతులెత్తి సరెండర్ అయిపోయాడు. మీకు చెప్పాను, ఇంకా నేనేం చేయలేను, మేమేం చేయలేము, అంత ప్రయత్నం చేశాము, ఇంకా దేవుడే అని చెప్పేసి చేతులేసేసాడు. అలాంటి జీవితం ఈ జీవితం అని 2 సంవత్సరాలు పోరాడాం మనం. మళ్ళా ప్రభు గుర్తు చేయటానికి వస్తున్నాడు. విభూతి బుధవారం నాడు, మనవుడా నీవు మట్టి నుండి వచ్చావు, మట్టికే తిరిగి వెళ్ళిపోతావు అని ప్రభు పలికాడు. ఇప్పుడు దానిని ఇంకొక విధంగా చెప్తూ ఉన్నాడు. ఎండిపోయే గడ్డి వంటిది ఎక్కువ కాలం మనజాలవు, ఉదయం వికసించి సాయంకాలం వాడిపోతున్న పువ్వు లాంటిది నీ జీవితం. 90వ కీర్తన 6వ వచనం. అది వేకువ ఎదిగి పువ్వులు పూయును, సాయంకాలం వాడిపోవును. అంతే మన జీవితం అంటారు. యెషయా 40వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, నరులు గడ్డి వంటి వారు అని యెషయా ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు. మామూలుగా చెప్పకూడదు, గట్టిగా చెప్పమన్నాడు. తమిళంలో ఉరత్త కురళిల్, షౌట్ అలౌడ్ అండ్ టెల్ ద పీపుల్. ఎందుకంటే ప్రజలకు ఇది అర్థం కావాలి, గట్టిగా చెప్పు అంటున్నాడు. నేను మామూలుగానే చెప్పాను, ఆయనకి ప్రభు చెప్పాడు గట్టిగా చెప్పు, అందరూ వినాలి. ఏమంటున్నాడు? నరులు గట్టి వంటి వారు, ఉదయం వికసించి సాయం సమయం వాడిపోతున్న పువ్వులాగా వాడిపోతారు. ఎలా పడిపోయి చనిపోయారో ప్రజలు మహమ్మారిలో మేము చూసాం. అంతే మన జీవితం. పాడుదామా? ప్రభువా, ఈ జీవితాన్ని నీవు 40 రోజులు మాకు ప్రసాదించి అనుగ్రహపూరితంగా ప్రార్థనలో ఉపవాసములో గడపాలని, దాన ధర్మములు చేసి గడపాలని ఈరోజు ఉదయకాలం పూజలో ముత్తంగిలో మాతో మాట్లాడావు. మరొకసారి మధ్యాహ్న టైంలో వాడిపోవటానికి ముందే నన్ను వాడుకో అని పాడినట్టు ఈ పాటను పాడదామా? ప్రభువా, బాటసారి జీవితమయ్యా, 40 దినములు ఇస్తున్నావు దీని గురించి ధ్యానించటానికి. బాటసారి ఓ బాటసారి, వినవయ్యా ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినువయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినువయ్య ఒక్కసారి.
ఎండిపోయే గడ్డి వంటిది, ఎక్కువ కాలం మన జాలవు. ఎండిపోయే గట్టి వండిది, ఎక్కువ కాలం మన జాలవు. ఉదయము వికసించి సాయంకాలం వాడిపోయే, ఉదయం వికసించి సాయంకాలం వాడిపోయే, పువ్వు లాంటిది నీ జీవితం, పువ్వు లాంటిది నీ జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. ప్రభువా, ఎప్పుడు నేను వాడిపోతానో తెలీదు. ఆ టైం లోపల పువ్వులాగా వికసించి అందరికి సుగంధమైన వాసనలాగా నా జీవితంలో నిన్ను ప్రకటించే భాగ్యం కావాలని చేతులెత్తి గుర్తులో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మళ్ళీ ఒకసారి 40 దినములు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ విషయమును. DMI 24/7 దేవునితో గడిపితేనే మనము వాడిపోవటానికి ముందే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందుకే మీకు ఒక మంచి అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. మీలో కొంతమంది నేను కూడా పెళ్లి చేసుకోకుండా గురువు అయి ఉంటే, కన్యాస్త్రీ అయి ఉంటే, పాస్టర్ అయి ఉంటే బాగుంటేదని బాధపడని అక్కరలేదు. మీరు ఉన్న స్థలంలోనే దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకునే దినములు రాబోతున్నాయి. ఆమేన్. అందుకే నెక్స్ట్ లెవెల్ గురించి నేను మాట్లాడుకుంటున్నాను. ఇంతవరకు మీరు అనుకున్నారు ఆ పాస్టర్, ఈ ఫాదరు, వాళ్ళు అభిషేకం పొందిన వాళ్ళు, మేము పనికిరాని వాళ్ళం, మేము పెళ్లి చేసుకున్నాం కదా. లేదు, దేవుడు చెప్తున్నాడు, నీవు రాజరికపు గురుకులం. దేవుడు నేను ఎన్నుకుంటాడు, నీవు మాత్రం ఇదిగో నేను ముందుకు వస్తున్నాను. దేవా, నేను అప్పుడప్పుడు పొరపాటు చేస్తాను. పొరపాటు చేసినాడు ఏం చేయాలి? కనెక్షన్ తెగిపోతే ఏం చేస్తారు? కనెక్షన్ పెడతారు, మళ్ళా అదే చేయాలి. మనం డిస్కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది, కరెంట్ పోయింది, అంతే. ఏం చేయాలి? ఏదో ఫ్యూజ్ పోయిందేమో, జనరేటర్ ఆన్ చేయాలేమో, ఏదో ఒకటి చేసి కనెక్షన్ చేయాలి. అలాంటి గ్రూపుకు పేరే 24/7 గ్రూప్. తెగిపోయింది సంబంధం, ప్రభుకు ప్రజలకు మధ్యలో ఉన్నది. ఒకప్పుడు 4 గంటల లేచి తల్లిదండ్రులు ప్రార్థన చేసి మరి పూజకు వెళ్ళి పొలమునకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నారు? ఎన్నిసార్లు ప్రార్థన మదర్చిపోతున్నాం. అందుకే సమస్యల తర్వాత సమస్యలు ఎదురవుతున్నాయి.
మహమ్మారి తర్వాత మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుంది. దయచేసి వినండి, వినండి. వినుటకు వినులున్న వారు విందురుగా కానీ ప్రభువే చెప్పమన్నాడు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తాను, దయచేసి ఈ గ్రూపులో జాయిన్ కండి. సింపుల్ సింపుల్. మీరు ఆ స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు ఫోన్ చేయవద్దు, కేవలం వాట్సాప్లో మెసేజ్ పంపాలి. ఏమని? నేను నా కుటుంబం ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్నామని ఒక జస్ట్ మెసేజ్. మీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిఫలం మీకు లాభకరంగా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? 2500 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి జన సమూహం ప్రార్థన మీ మీదకి వస్తుంది. ఆమేన్. గొప్ప ఆశీర్వాదం మీకు దొరకదు అసలు. మీరు ఎన్ని సంవత్సరాలు పోరాడుతున్నారు, ఏడుస్తున్నారు కొన్ని అద్భుతాలు కావాలని. ఈ 2500 మందిలో మీ కుటుంబం లోపలికి వెళితే సంరక్షణ, ఆశీర్వాదం, అద్భుతం, మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఫ్రీగా మీకు ఇస్తున్నాను ఈ ఛాన్స్. మీరు లోపలికి వస్తే మీరు నోవా ఓడలో ప్రవేశించినట్టు దేవుడు భద్రంగా మిమ్మల్ని కాపాడుతాడు. ఆ స్క్రీన్లో నంబర్కి మెసేజ్ పంపండి. ఇతరులకు ఈ విషయాన్ని చెప్పి ఈ నంబర్కి వాళ్ళని కూడా మెసేజ్ పంపమని చెప్పండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 24/7 గ్రూప్ మీకు ప్రత్యేక వందనాలు. మీ ప్రార్థన ద్వారానే ఇన్ని రోజులు నేను నిలబడగలుగుతున్నాను. ఇంతసేపు నిలబడాలంటే నడునొప్పి వస్తుంది, గొంతులో కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. కానీ దేవుడు మనల్ని 1 year కంప్లీట్ చేయడానికి, మార్చ్ పాస్ లాగా ముందుకు సాగటానికి మీరే కారణం. మీలో చాలామంది దాని వెనుక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఈ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపదేశకుడు గ్రంథం 3:20లో నరులు జంతువులు కూడా ఒకే గమ్యమునకు చేరుకొందురు. ఎక్కడికి? అన్నియు మట్టి నుండి పుట్టినవే, చివరకు మట్టిలో కొలిసిపోవలసినదే. అందరి గమ్యం అదే. మిస్ వరల్డ్ అయినా, మిస్ ఫిట్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, గురువులైనా, పాస్టర్లైనా అందరూ పోవలసినది అంతే. కొన్ని రోజులు ఏడుస్తారు ప్రజలు ఫోటో పెట్టుకొని, అంతే. నీ జీవితం అంతే. ఇంకా ఒక మాట, ఇప్పుడు ఆ వ్యక్తి రాసినటువంటి పాటలు ఇలా రాయబడి ఉన్నది. మార్కు 9:48, నరకములో పురుగు చావదు, అగ్ని చల్లారదు. కొంతమంది ఇలాంటి ప్రార్థనలు పాల్గొనకుండా లోకమునకు చెందిన చెడు వ్యాసములు, వ్యామోహములు, చెడు అలవాట్లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎంత చెప్పినా వినరు. తర్వాత అలాంటి వాళ్ళు వెళ్ళి అగ్నిలో పడేసినప్పుడు నరక అగ్ని నుండి అయ్యో 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 అని ఏడుస్తారంట. అలాంటి జరగకుండా దేవుడు 40 రోజులు మనకు ఇస్తున్నాడు. ఒక గొప్ప దైవజనుడు తమిళనాడులో ప్రార్థన చేస్తుంటే పైకి ఎత్తబడ్డాడు. పరలోకం చూశాడు, యేసయ్యను చూశాడు. యేసయ్య ముఖం వాడిపోయిందంట. యేసయ్య పరలోకంలో అందరూ ఇంత పాట పాడుతుంటే నీ ముఖం వాడిపోయిందంటే యేసుప్రభు ఇంకొక చోటుకు తీసుకెళ్ళాడు ఒక దూత ద్వారా ఆ వ్యక్తిని. అక్కడికి వెళితే వాళ్ళు ఏడుస్తున్నారు. నర్రక అగ్ని ఒక వీల్ లాగా ఉంటుందంట, అది రొటేట్ అవుతుంటుందంట. దాని లోపల ఆత్మలు నెట్టబడతాయంట. అగ్నిలో మండుతూ చాలా ఆత్మలు ఏడుస్తారు. అయ్యో, ఈ విభచారం నుండి బయటపడటానికి ఇంకొక అవకాశం లేదా, ఈ చెడు అలవాట్ల నుండి బయటపడటానికి ఒక అవకాశం లేదని ఏడుస్తారంట. ఆ గది నాకు రాకూడదు, మీకు రాకూడదని దేవుడు 40 రోజులు మనకి ఇచ్చాడు. ఇది అనుగ్రహ రోజులు. పాడుదామా? ఓ ప్రభువా, ఆ నరకంలో పురుగు చావదయ్యా, ఆ నరక అగ్ని భయంకరమైనదయ్యా. మాకు పరలోకం తెరవబడాలి, నరక తలుపులు మూయబడాలి. ఆమేన్. ఈ 40 దినముల లోపల ప్రతి పాపి మనసు మార్చుకొని నీ రక్షణ పొందాలి. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినువయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి,
వినువయ్య ఒక్కసారి. నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవా ఓ మానవా. నీ జీవిత గమ్యమెక్కడో యోచించవా ఓ మానవా. అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు, నిత్య నరకమునకు పోవద్దులే. నిత్య నరకమునకు పోవద్దులే. యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో. యేసయ్యను నమ్మకో పరలోకం చేరుకో. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. చేతులెత్తి ఈ గుర్తులో ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం దొరకాలని చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విభూతి బుధవారం ఈరోజు మరి అనుగ్రహ రోజుల్లో ప్రవేశించాము. ఉదయకాలం మొత్తంగిలో 6:30 పూజలో కొంతమంది పాల్గొన్నారు. అలాగే మరి ఇప్పుడు ఈ టైంలో దైవ సన్నిధిలో సందేశం వింటున్నారు. ఈరోజు మరొకసారి 8 గంటలకు మీరు దైవ కార్యంలో పాల్గొనటానికి రాత్రి పూట కూడా ప్రభు మీతో మాట్లాడుతుంటాడు. మీరు దయచేసి పాల్గొని దేవుని యొక్క దీవెనలు ప్రత్యేకంగా పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారం మీకు తెలుసు, మొదటి ఆదివారం అంటే తపస్సుకాలంలో మొదటి ఆదివారం. ఈ రోజు నుండి అనగా ఈరోజు మార్చి 2వ తారీఖు నుండి మరి ఏప్రిల్ 10 వరకు ఎడతెగక 40 రోజులు ఇక్కడ 6:30 పూజలో మీకోసం కల్వరి నాదుని రక్తం ప్రవహించి మీ అందరినీ దేవుడు శుద్ధి చేసి మీ ఇల్లంతా కడగబడి మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యములు జరగటానికి ఏదైనా ఆటంకాలు ఉంటే మలిన్యం కడగబడాలని ప్రత్యేక పూజా బలి ప్రతిరోజు 6:30 గంటలకు ఈ గుడి నుండి, ఈ చిన్న దేవాలయం ఇక్కడే మొత్తంగా స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ నుంచి ఆ కార్యక్రమం మీకోసం ప్రకటిస్తూ ఉంటాం. ప్రతిరోజు 6:30 పూజలో 40 రోజులు ఎవరైతే పూజ బలిని అర్పించాలో దయచేసి
ఆన్లైన్లో మీరు చూస్తున్న నంబర్కి ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు కూడా యేసు ప్రభు కారుణ్యం ఈటతో పొడవబడిన యేసు ప్రభు హృదయం నుండి జీవజలం ప్రవహించే పరిశుద్ధ గడియలో స్పాన్సర్ చేయాలంటే కూడా ముందుకు వచ్చి మీలో ఎంతమంది ఆ కార్యం చేయగలుగుతారు మీకోసం ప్రార్థిస్తాం. ఫాదర్ నాకు పూజ చేయడానికి కూడా డబ్బు లేదు, లేకపోతే స్పాన్సర్ చేయడానికి మాకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని ఏడవద్దు. అలాంటి వాళ్ళు మీరు బాధపడాలని అక్కర్లేదు, మీ తరపున నేను చేస్తాను, ప్రత్యేకంగా మీకు చేస్తాను. కానీ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఆ ప్రకటన, ఎవరికైతే సాధ్యం కాదో మిమ్మల్ని దేవుడు ఎక్కువగా దీవిస్తాడు. దయచేసి బాధపడవద్దు. మిమ్మల్ని ఉచితంగా రక్తం ఇచ్చి దేవుడు వలనిచ్చి కొనుక్కుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన దయచేసి ప్రతిరోజు 6:30 పూజలో పాల్గొనండి. మరి ముఖ్యంగా ఏ ఆదివారం ఈ తపస్సు కాలంలో మొత్తంకి రాకుండా మిస్ కాకూడదు మీరు. ఎందుకంటే ప్రతి ఆదివారం నూతనంగా మీ అందరినీ తపస్సు కాల సందేశముతో దేవుడు సంతోషపరుస్తాడు, మీకు దుఃఖం సంతోషంగా మారుస్తాడు. ఆమేన్. ముళ్ళ కిరీటంను తొలగించి మీకు జీవ కిరీటం ఇస్తాడు. ఆమేన్. అలాంటి గొప్ప కార్యములు ప్రతి ఆదివారం జరుగుతాయి. రండి, 10 గంటలకలా పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ వాక్య పరిచర్య, సిలువ మార్గము, స్వస్థత ప్రార్థన అన్నీ జరుగుతుంటాయి. ఈ 40 దినములు మళ్ళీ రాదు. కొంతమందికి రాలేదు, కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు దేవుని దగ్గర. మనకిచ్చాడు దేవుడు, వాడుకోండి. ప్రభు ప్రేరేపించినట్టు ఇంతకుముందు మీరు చూసినటువంటి ఆ చిన్న హాల్ దగ్గర ఆ బాదాం చెట్టు నీడలో ఒక 14 స్థలములు మీకోసం మరి సిద్ధం చేశాం. మీరు ఎప్పుడైనా పగలపూట రావచ్చు. 14 స్థలంలో ప్రార్థనలు ఉంటాయి. మీరు చూసి చదువుకుంటూ ధ్యానించుకుంటూ సంతోషంగా ఇంటికి ఆశీర్వాదంతో వెళ్ళే అవకాశములు ఉంటాయి. 40 రోజులు మీరు దీన్ని వాడుకోవాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. చివరి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, అనుకూలమైన సమయం అంట ఇది, టైమ్ ఆఫ్ ఫేవర్. ఇంగ్లీష్ బైబిల్ ఫేవర్, మీకు ఫేవర్ కావాలా? ఇది అనుకూలమైన సమయం. ఈ 40 రోజులు నీకు తోడ్పడి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని, అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మీరు ఆ మాటను పట్టణంలో కూడా విన్నారు. ఇక చివరిగా ఎఫెసీ 5:16లో ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకొనుడు. రోమీయులకు రాసిన 3:23 దేవుని కృప అనుగ్రహము మన ప్రభువుకి యేసుక్రీస్తునందు శాశ్వత జీవం. పాడుదామా? ఓ ప్రభువా, ఈ పాటసారి జీవితంలో కొద్దిగా ఆగునాయన, సిగ్నల్ లాగా మాకు కనిపిస్తుంది ప్రభువా. అవును, మేము ప్రయాణం చేసుకెళ్ళినప్పుడు రెడ్ సిగ్నల్, మరి గ్రీన్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్ ఇవన్నీ మాకు తెలుసయ్యా. కానీ ఆత్మకృతి జీవితంలో రెడ్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఇప్పుడు స్టాప్, కొద్దిగా ఆగు, కొద్దిగా ఆగు. పని బాటలలో ఉన్నావు, నీ కుటుంబాన్ని రక్షించడానికి కాపాడుకో, నీ పిల్లల కోసం ప్రార్థించడానికి అన్నీ పక్కన పెట్టేసేయి, దేవునితో గడుపు అని ప్రభు పిలిచే గొప్ప దినం. ప్రార్థించి ముగిస్తాం. బాటసారి జీవితం నా జీవితం. వింటున్నావా బిడ్డ? నీకే ఈ పాట అని నాతో ప్రభు మాట్లాడిన పాట, మీతో మాట్లాడుతున్న పాట. ఒక్కసారి వినవా అని ప్రభు అంటున్నాడు. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి.
ఇది ప్రభువిచ్చిన అనుగ్రహ కాలం, ఈ అవకాశం వినియోగించు. ఇది ప్రభువిచ్చిన అనుగ్రహ కాలం, ఈ అవకాశం వినియోగించు. ప్రార్థించి ఉపవసించి రక్షణము సంపాదించు. ప్రార్థించి ఉపవసించి రక్షణను సంపాదించు. కాపాడుకో మానవ నీ జీవితం, కాపాడుకో మానవుని జీవితం. యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో. యేసయ్యను నమ్మకో పరలోకం చేరుకో. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినువయ్య ఒక్కసారి. ప్రభు ఇచ్చిన ప్రతి అవకాశం ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకోవాలి, వాడుకోవాలి. అందుకే ఈరోజు చెప్పాను, ఎప్పుడు తెర వెనుక పని చేస్తున్నావు కదా మహేష్, నీవు ఈరోజు ఒక గుర్తు చెప్తావని చెప్తే ఫాదర్ అన్నాడు, చేస్తావు. ఇది మంచి అనుగ్రహ టైం, ఎందరికీ దొరకదు, నీకు ఈరోజు దొరికింది గొప్ప అవకాశం. విభూది బుధవారం నాడు ఫస్ట్ రోజే బెస్ట్గా చెప్పాడు కదా. తెర వెనుక ఉన్న వాళ్ళందరినీ తెర ముందు పొట్టే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. చాలామంది అలాగే ఇక్కడ ఉన్న పని చేసే వాళ్ళు కూడా చెప్తుంటారు, నేను చేయలేని పని. ఇప్పుడు అందరు చేయవలసినదే నేను కంపల్సరీ పెట్టాను. ఎంత బాగా చేస్తున్నారంటే ఉదయం సాయంత్రం మీరు ఒకసారి వినాలి. అందరినీ స్టేజ్ మీద తీసుకొస్తాను ఒకరోజు. మీ ఇంటిలో కూడా గొప్ప కార్యములు జరుగునుగాక. ఆమేన్. బాటసారి జీవితంలో ఇంతమందిని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అందరూ కలిసి దైవరాజ్యం కట్టాలి, సత్తాను రాజ్యం కూలిపోవాలి. ఆమేన్. అందరూ కన్నీళ్ళు తొడవబడే యూట్యూబ్గా డివైన్ మొత్తంగి యూట్యూబ్ ఛానల్ మారాలి. ఆమేన్. మొత్తంగి కేంద్రం నెక్స్ట్ లెవెల్కి చేరాలి. ఆమేన్. మీ ఇల్లు కూడా, మీ పిల్లలు కూడా ఇప్పుడు ఉన్న స్థితి నుండి పై స్థితికి మారాలి. ఆమేన్. అది ఆశ. ఇది 40 రోజుల లోపల జరుగునుగాక. ఆమేన్. చేతులెత్తి చివరి గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి ఆశీర్వాదం కోసం సిద్ధం చేసుకోండి. ఇంకొక శుభవార్త, ఉదయం 6:30 పూజలో మీరు పాల్గొనే అవకాశం 40 రోజులు ఉంటుంది మీకు. అలాగే మంగళవారం, శుక్రవారం, ఆదివారం 10 గంటలకు కూడా మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఇంకా ఒక చిన్న ప్రోగ్రాం ఒకటి, అర్ధగంట సేపు మాత్రం మీరు పడుకోవటానికి ముందు కూడా దేవునితో కనెక్షన్ పెట్టుకోవటానికి, లేకపోతే తినటానికి ముందు రాత్రి 8 గంటల నుంచి 8:30 గంటల వరకు మీకు మరొక కార్యక్రమం, యేసుతో 40 రోజులు అనే కార్యక్రమం పోయిన సంవత్సరం మనం చేసుకున్నాం. ఈ సంవత్సరం ఇంకా నూతనంగా యేసుతో 40 రోజులు, ఓన్లీ హాఫ్ అన్ అవర్, అర్ధగంట సేపు మాత్రం. ఎందుకంటే పడుకోవటానికి ముందు సైతాన్ డిస్టర్బ్ చేస్తాడు, రాత్రి పూట కూడా కొంతమందిని డిస్టర్బ్ చేస్తాడు. పగలంతా తర్వాత రాత్రి కూడా దేవునితో గడిపే ఒక అవకాశం మీకు కల్పిస్తున్నాం. అది ఈరోజు రాత్రి నుండి మీరు చూడగలుగుతారు. దయచేసి ప్రార్థించండి. ఎన్ని ప్రోగ్రాం చేయాలంటే తెర వెనుక పనిచేసే వాళ్ళు మేము, మాకు ఆరోగ్యం కావాలి, మాకు ప్రభు ప్రత్యేకమైనటువంటి ప్రేరేపణ దయచేయాలి. ముత్తంగిలో కూడా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. రండి, పాల్గొనండి, దీవెనలు పొందండి, ఆశీర్వదించబడండి. ఓ దేవా, ఈరోజు పాడిన పాట పాటసారి జీవితం అని తెలుసుకున్నాం. కొన్ని రోజులే క్షణికమైనది, పుడగ వంటిది, ఎండిపోయే జీవితం. ఆ టైం లోపల ప్రభా ఈ అనుగ్రహమును మేము వాడుకొని ప్రతి బిడ్డకు అనుగ్రహం ప్రవహించే ఒక కాలువ లాగా, ఒక ఛానల్ లాగా మా అందరినీ వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. మేము చేస్తున్న ప్రతి ప్రార్థన, ఈ సిలువ యాత్రలు, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం చేస్తున్న సిలువ, ప్రతిరోజు అర్పిస్తున్న పూజాబలి యేసు క్రీస్తు నామములో రక్తం ప్రవహించి కుటుంబాన్ని కడుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈవెన్ మొత్తంగా టీవీ ఛానల్ ద్వారా, ఇన్ని ప్రోగ్రాం ద్వారా ప్రతి బిడ్డ దానిని 40 రోజులు ఒడకంలాగా మార్చుకొని దీవింపబడుదురుగాక. దేవా, ఒడకం అంటే 5 రోజులు, కానీ 40 రోజులు మాకు ఒడకాలు పెడుతున్నావు. 6:30 పూజ, 10 గంటలకు మళ్ళా ప్రభు, అలాగే 3 గంటలకు, 8 గంటలకు ఈ 4 రకమైన ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని దీవించమని ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ, మీరు చేస్తున్న సిలువ మార్గం, మీరు చూస్తున్న సిలువ మీకు వరప్రసాదముగా మారి ఈ సిలువను మోసి మీ కుటుంబంలో అద్భుతాలు చూసే భాగ్యమును మీకు దయచేసి భద్రంగా కాచి కాపాడునుగాక. పయనించే బాటసారి, బాటసారి, ఓ బాటసారి, వినవయ్యా ఒక్కసారి. God bless you.